ఈ ఆర్ట్ని అయితే నేను పలిగిపోయిన అద్దంతో చేసిన. ఈ అద్దం పలిగిపోయి ఉండే, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఏదైనా ఆర్ట్ చేద్దామని అనుకున్నా. సో డిసైడ్ అయినా చేద్దామని. ఫస్ట్ ఒక పేపర్ పైన బటర్ఫ్లై డిజైన్ వేసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకున్నా. తర్వాత నా దగ్గర ఒక రౌండ్ MDF బోర్డు ఉండే, దానికి కలర్ వేసేసి తర్వాత ఈ పేపర్ని దానిపైన పెట్టి ఆ డిజైన్ వేసిన అన్నట్టు పెన్సిల్ తోటి. తర్వాత ఇక పలిపోయిన అద్దం ఉన్నది కదా, దాన్ని మొత్తం రోకల దొడ్డుతోటి మంచిగా వలగొట్టేసిన. చిన్న చిన్న పీసెస్ అవుతాయి కదా, అవన్నిటిని మంచిగా ఆర్ట్ పైన గమ్ తోటి ఒక్కొక్క దాన్ని మంచిగా స్టిక్ చేసుకుంటూ ఇచ్చేసిన. చిన్న పీసెస్ని కూడా అస్సలు లీవ్ చేయలే, నేను అట్లా వాడేసిన దీనికి. ఎందుకు వేస్ట్ చేయడం. ఇట్లా అన్ని పీసెస్ని మంచిగా పెట్టేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగా వస్తుందని. మస్తు క్రేజీ వచ్చినంటే మస్తు నచ్చింది నాకైతే.